నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జాయింట్ సెక్రటరీగా మన పేర్ని నాని గారు నాయకత్వంలో, అలాగే చిట్టు గారి కృషి వల్ల జగన్ గారు ఈ రాష్ట్రానికి మంచి పదవి, పార్టీ పదవి అనేది ఇప్పించడం అనేది నిజంగా చాలా సంతోషదాయకం. దీన్ని మనం మంచిగా మన యూత్ కానీ మన వర్గం, మన వాళ్ళందరూ కూడా ఆ స్థాయిలో మనం ఒక రాష్ట్ర స్థాయి గుర్తింపుని మన నాయకుడైనటువంటి మన డేవిడ్ శామ్యూల్ గారికి ఇవ్వటం అంటే అది మనందరికీ ఇచ్చినట్టే. కాబట్టి మనందరం కూడా డేవిడ్ గారు చెప్పినట్టు మన పార్టీకి లాయల్టీగా ఉండి మంచిగా మళ్ళీ చిట్టు గారు ఎమ్మెల్యే అయ్యేటట్టు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటట్టు మనం కృషి చేయాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాం. ఏంటో కూడా చెప్పు. మచిలీపట్నం మండలం పురపట్నంగా రైతు అధ్యక్షుడిగా ప్రాతినిధ్యం వహిస్తూ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్లో పేర్నాని గారి ఆదేశాల మేరకు పేర్ని గారి కిట్టు గారి ఆధ్వర్యంలో నిజంగా శుభదినం. దళితుల పట్ల రాజశేఖర రెడ్డి గారి నుంచి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కానీ, మన పేర్ని నాని గారి నుంచి కానీ, పేర్ని కిట్టుబాబు గురించి కూడా రాష్ట్రంలో దళితులను గుర్తించి వారి ప్రాతినిధ్యం అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం వహించాలన్న ఆలోచనతో ఈరోజు మరి మచిలీపట్నంలో గాడెల్లి డేవిడ్ శామ్యూల్ గారికి రాష్ట్ర కార్యదర్శిగా ఇచ్చినందుకు మరి ప్రత్యేకంగా మచిలీపట్నం నియోజకవర్గం తరఫున, మరి దళిత సామాజిక వర్గం తరఫున మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి పేర్ని కిట్టు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి డేవిడ్ శామ్యూల్ గారికి మనందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. క్రిస్టియానిటీలో ఉండి దేవుని సేవ చేస్తూ ఇటు ప్రజాసేవలో కూడా తన వంతు సాయం అందిస్తున్న గాడెల్లి డేవిడ్ గారు 2005 నుంచి 2010 వరకు కౌన్సిలర్గా, ఆ తర్వాత మార్కెట్ యార్డ్ చైర్మన్గా, ఆ తర్వాత ఈ రోజున రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నియమితులైనారు. దీని అందరికీ ముఖ్య కారణం ఏంటంటే డేవిడ్ గారిలో ఉన్న నిబద్ధత, అలాగే నాయకుడి పట్ల ఉన్న గౌరవం, చిత్తశుద్ధి. ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రలోభ పెట్టినా కూడా నాకు నానిగారి ముఖ్యం, నానిగారి కుటుంబం ముఖ్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యం అన్న ఒక ఏకైక నిదానంతో ఉన్న ఏకైక వ్యక్తి గాడెల్లి డేవిడ్ గారు. ఆయనకి ఇంతకన్నా మంచి పదవి, ఇంతకన్నా గొప్ప పదవి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ నానిగారు ఎప్పుడు కూడా డేవిడ్ గారిని గుర్తుపెట్టుకుని ఆయన అడిగినా అడగపోయినా కూడా ప్రతిసారి కూడా ఆయన అధికారాలు ఉన్నప్పుడు ఏదో ఒక పదవి ఇస్తూ ఆయన గుర్తు చేస్తూ మనందరికి సేవ అందించే విధంగా ఆయన్ని మనకు కల్పించడం నాని గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే యువనాయకుడు కిట్టుబాబు కూడా నాని గారి బాటలను పయనిస్తూ మనందరినీ కూడా ఏకదారిపై నడిపించే బాధ్యతను తీసుకున్న కిట్టుబాబు కూడా ఈయనకు పదవి రావడంలో ముఖ్య కారకులైన కిట్టుబాబు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మాట్లాడుతూ ఇది నాకు వాళ్ళు ఇస్తానికి, నాకు వస్తానికి వాళ్ళు వెనకాల ఉన్నారు, వీళ్ళు వెనకాల ఉన్నారని చెప్పుకుంటూ వచ్చారు. రాజకీయాల్లో చూస్తూ వస్తే పార్టీ గెలిచినప్పుడు ఒకలాగా, పార్టీ ఓడిపోయినప్పుడు అడుగుకేయడం. ఈరోజు ఏ రోజు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు నువ్వు నాయకుడిని అంటే చెప్పలేని పరిస్థితిలో ఉంటాను. ఈ రోజుల్లో నాని గారు రాజకీయం మొదలుపెట్టిన కాడి నుంచి ఎప్పుడైతే ఒకసారి నాని గారు చేపట్టుకున్నాడో ఈరోజు వాళ్ళ కొడుకు వచ్చినా కూడా అదే చేయకుండా ఆ కుటుంబంతో నడవడం అనేది రాజకీయాల్లో చాలా అరుదు. చాలా తక్కువ మంది, అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీలోనే ఇటువంటివి చూస్తూ వచ్చాం. ఎందుకంటే టీడీపీ నాయకులను చూస్తే కాసేపు అటు కాసేపు ఇటు, ఇటు రాగానే మనం ఏం కష్టపడకపోయినా మనం పెద్ద పదవి ఆశించాలి, ఆ పెద్ద పదవి వచ్చి రాకపోతే అలగాలి. కానీ ఏమీ ఆశించకుండా ఏ రోజు మార్కెట్ యార్డ్ ఇచ్చేటప్పుడు మార్కెట్ యార్డ్ నాకు కావాలి అని అడగల, ఈరోజు ఈ పదవి కూడా నాకు కావాలి అని అడగల. తనకి ఏదైనా బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతకు తగినట్టుగా ఆ బాధ్యత తీసుకుని ఆయన లాయల్టీకి ఈ పదవి అనేది, అంటే లాయల్టీని దేంతోనూ కొనలేం, ఎంత విలువ కట్టలేము కూడా. కాబట్టి ఆయన లాయల్టీకి ఈ పదవి అనేది చాలా చిన్న పదవి. ఇంకా మంచి పదవులకు వెళ్ళాలి, ఇంకా ఎక్కువ జనాలకు అందుబాటులో ఉండాలి, ఎక్కువ మీటింగ్స్కి హాజరవ్వాలి, అన్నిట్లో యాక్టివ్గా ఉండాలి మనస్ఫూర్తిగా డేవిడ్ అన్నని కోరుకుంటా. అలాగే డేవిడ్ అన్నకే కాదు,
ఇక్కడున్న ప్రతి యువకుడి నుంచి పెద్దోళ్ళ వరకు చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి పార్టీ ప్రతిపక్షంలో ఈ బాధ్యత వస్తుంది. ఈ బాధ్యతే పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా కంటిన్యూ అవుద్ది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఇంతకు మునుపు ఎప్పుడు మనం కాంగ్రెస్లో కానీ తర్వాత కానీ కమిటీలు అనేవి వేసుకోవటం ప్రప్రథమంగా ఇదే మొదటిసారి. ఖచ్చితంగా కమిటీలని ఇట్లాగే కొనసాగిస్తాం. ఈ కమిటీలు వేయడం ద్వారా కుర్రోళ్ళలో కానీ నాయకుల్లో కానీ ఉత్తేజం వస్తుంది మొదలైంది. కాబట్టి ఖచ్చితంగా ఈ నాయకత్వాన్ని పదును చేసుకుంటూ కమిటీలు వేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ఒక పార్టీకి కష్టపడతా ఒక మెట్టెక్కే విధంగా కమిటీలని చిత్రీకరిస్తూ కమిటీలని ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ తెలియజేస్తూ, మరొకసారి డేవిడ్ అన్నయ్యకి కంగ్రాట్స్ తెలియజేస్తూ, అడగంగానే ఆయనకి పదవి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి, పేరు నాని గారికి కూడా ధన్యవాదాలు మిత్రులారా, మీరందరూ వినండి. మనం అందరూ మోస్ట్లీ ఎక్కువగానే ఎస్సీలో ఉన్నాం ఇక్కడ మొత్తం అందరూ కలిపి. మీరందరూ మా మీద చూపించిన ప్రేమను బట్టి మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే మనల్ని గుర్తించి, మన ప్రతిభను గుర్తించి, మన లాయల్టీని గుర్తించి, మన సర్వీసెస్ గుర్తించి వీళ్ళు ఉపయోగపడతారు ఊరికి అని చెప్పి పేరు నానన్న అలాగే కిట్టుబాబు గారు గమనించి మనకి ఇంత మంచి బాధ్యత ఇచ్చారు. కనుక మనం అందరం ఒక శక్తిగా లేదా ఒక కులముగా కానీ లేకపోతే ఏదైనా సరే పార్టీకి లాయల్టీగా ఉండి మనం రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా పనిచేయడానికి మనకి అవకాశం ఇచ్చినందుకు ముందుగా కిట్టుబాబు గారికి నాకు రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఇచ్చారు. అంటే జాయింట్ సెక్రటరీగా స్టేట్ మొత్తానికి. దాంట్లో స్టేట్ మొత్తానికి 20 మంది ఉంటారు. మన జిల్లా నుంచి 3 ఉన్నారు. దాంట్లో మన నియోజకవర్గం నుంచి ఒకళ్ళే, అది నేనే. కనుక నాన్నయ్య నన్ను 1999 నుంచి ఆయన ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు కిట్టుబాబు గారు నన్ను హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. కనుక దీనికి చాలా సంతోషపరుస్తూ దీనికి సహకరించిన కొంతమంది మన నాయకులు, మన ఎస్సీ నాయకులు, మరి ముక్లిగడ్డ శరత్ కుమార్ గారు, అలాగే మన కౌన్సిలర్ బందెల థామస్ గారు, అలాగే నోబుల్ గారు, అలాగే మన జక్కులు జానీ గారు, అలాగే మన అంబేద్కర్ అన్న నాగేశ్వరరావు గారు, ముఖ్యంగా మా వాళ్ళు ఇక నా మనుషులు చీల రవీంద్ర గారు, అలాగే శాఖలు మీ అందరికీ తెలుసు. కనుక వారి బృందం, అలాగే నోబుల్ కాలనీ వారు కొంతమంది ఉన్నారు. కనుక పేరున మొత్తం అందరికి మా ఊరు వాళ్ళు కూడా వచ్చారు. చాలా వివిధ పూర్ణ అంకులు మా ఊరు పెద్ద, ఆయన మెయిన్ గా మా కుల పెద్ద, మెయిన్ గా రామారావు అన్న, కులానికి ఆయన పెద్ద మనిషి రామారావు అన్న. మీరందరి సారథ్యంలో నేను ముందుకెళ్తూ కనుక నన్ను ముందు పెడుతూ వారు ముందుకు వచ్చారు. కనుక రాబోయే రోజుల్లో మనం అందరూ కలిపి పార్టీకి మీ పేరు కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరూ సహకరించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.